ఫ్రెండ్స్, ఏదైనా కావచ్చు, రిక్రూట్మెంట్ ఏదైనా కావచ్చు, డిఎస్సి కావచ్చు, ఏపీపీఎస్సి కావచ్చు, ఏదైనా కావచ్చు. రీసెంట్గా ఏపీపీఎస్సి గ్రూప్ 1కి సంబంధించిన రిజల్ట్ కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. ఎందుకంటే అక్కడ అవకతవకలు జరిగాయి. అన్ని జిల్లాల్లో కూడా అభ్యర్థులు దాని మీద చాలా వరకు పోరాటం చేశారు. అయితే డిఎస్సి 2020 పైన కూడా ఉన్న కేసులు కానీ, లేకపోతే చాలామంది అభ్యర్థులు న్యాయ పోరాటం చేయాలని భావిస్తూ ఉన్నప్పటికీ ఎందుకంటే వాళ్ళు అన్యాయానికి గురయ్యారని భావిస్తున్నారు కాబట్టి వాళ్ళు న్యాయాన్ని ఆశ్రయించడం తప్పులేదు. ఇక నార్మలైజేషన్ కేసు, ముఖ్యంగా డిఎస్సి 2020 పైన ఉన్న అన్ని కేసులు నార్మలైజేషన్ కేసు ఒకసారి మీకు గమనించినట్టే ఒక జిల్లాకి ఒక పేపర్ ఉండాలనేది. ఇప్పుడు ఇదేమో జిల్లా వైజ్గా జరిగేటువంటి రిక్రూట్మెంటు, కానీ స్టేట్ లెవెల్లో నార్మలైజేషన్ అనేది యాక్సెప్టబుల్ కాదు అనేది అందరికీ తెలిసిందే. ఇకపోతే నార్మలైజేషన్ ప్రక్రియ అసాధ్యం, ఎందుకని నెగిటివ్ మార్కులు లేవు కాబట్టి. నెగిటివ్ మార్కులు ఉంటే నార్మలైజేషన్ చేస్తారు, నెగిటివ్ మార్కులు లేకుండా నార్మలైజేషన్ అనేది అసాధ్యము. కానీ ఇక్కడ ఇంకొక విషయం గమనించవచ్చు మీరు. మరొక పాయింట్ ఏంటంటే, మెరిట్ లిస్టులో టెట్ మార్కులు చూపించని కేసు. అంటే మెరిట్ లిస్టు ఇచ్చారు, దాంట్లో టెట్ ఎన్ని వచ్చి టోటల్ ఇచ్చారు, టెట్ ఎన్ని ఇచ్చారో తెలియదు. అలాగే పోస్ట్ ప్రిఫరెన్స్ ఆప్షన్ మార్చుకోవాలని చెప్పేసి అభ్యర్థులు, సెలెక్ట్ అయిన అభ్యర్థులు కోరుకున్నారు, కానీ ఆప్షన్ ఇవ్వాల. దాని మీద కూడా న్యాయపరంగా వాళ్ళు పోరాడే అవకాశం ఉంది. ఇకపోతే నార్మలైజేషన్ విషయంలో న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. మెరిట్ లిస్టు విషయంలో టెట్ మార్కులు ఇవ్వకపోవడం న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. మరి ఆప్షన్స్, తమకు కావాల్సిన పోస్ట్ ఏది కావాలి, ఎందుకంటే క్వాలిఫై అయిన అభ్యర్థులు తమకు కావాల్సిన పోస్టు సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వలేదు, దాని మీద కూడా న్యాయ పోరాటం చేయొచ్చు. ఎగ్జామ్లో డాట్స్ వచ్చిన కేసు, మీకు రెస్పాన్స్ షీట్ ఇచ్చిన తర్వాత చాలామందికి ఆన్సర్లు పెడితే ఆన్సర్ రాకుండా డాట్స్ వచ్చినాయి, అది కూడా టెక్నికల్ ప్రాబ్లం, అది కూడా అభ్యర్థులు దాని మీద కూడా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఇక పోస్టులు అప్లికేషన్ల కన్నా మెరిట్ లిస్టులో ఎక్కువ మంది అభ్యర్థులు ఉన్నారు. మరి అప్లికేషన్ పెట్టినప్పుడు ఎంతమంది అభ్యర్థులు ఉన్నారో మనకి అనౌన్స్ చేయడం జరిగింది, కానీ మెరిట్ లిస్టులో అంతకంటే ఎక్కువ మంది అభ్యర్థులు కనిపిస్తున్నారు ఆయా కేటగిరీలో. మరి దాని మీద కూడా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. లాంగ్వేజెస్ వారు 2A పేపర్ క్వాలిఫైయింగ్ అనుకున్నా అవ్వకపోయినా కానీ, యాక్చువల్గా లాంగ్వేజ్ వాళ్ళు టెట్లో 2A పేపర్ రాయాలి, అది క్వాలిఫై కాకపోయినా కానీ నాన్ లాంగ్వేజ్ టెట్ మార్కులతో మెరిట్ లిస్ట్ ఇచ్చారు. దాని మీద కూడా కేసు అనేది యాక్చువల్గా న్యాయసమ్మతమైన న్యాయ పోరాటం అనేది చేయడానికి ఛాన్స్ ఉంది. ఇక ట్రైబల్ స్కూల్స్ టీచర్స్ పోస్టులు కలిపిన పోస్టు కేసు ఏదైతే ఉందో, ట్రైబల్ పోస్టులు తమకే ఇవ్వాలని కోరుకుంటున్నారు కదా, దాని మీద కూడా న్యాయ పోరాటం చేసే అవకాశం ఉంది. ఇక పీఈటీల కేసు అన్ని తీర్పులు వస్తే, ఇక్కడ గమనించండి, పీఈటీల కేసు ఒకటి ఉంది, అది కూడా యాక్చువల్గా అదే ఇప్పుడు ప్రస్తుతం పెండింగ్లో ఉన్న కేసు కూడా అదొకటే ఉంది. ఇవన్నీ కూడా మనం ఏ విధంగా న్యాయ పోరాటం చేసే అవకాశాలు ఉన్నాయి అభ్యర్థులు, ఇన్ని వేల మంది, ఇన్ని లక్షల మంది అనేది మనం చూస్తున్నాం. జీవో 77 ప్రకారం మరి రిజర్వేషన్ అమలు చేయకపోవడం, దానివలన రిజర్వ్డ్ క్యాండిడేట్స్ నష్టపోయారని చెప్పేసి అభ్యర్థులు భావిస్తున్నారు. ఇలా ప్రభుత్వం 5 లక్షల మంది పైగా అభ్యర్థులందరూ ఆవేదనతో కేసులు వేస్తే కంపల్సరీగా గ్రూప్ 2 లాంటి నోటిఫికేషన్ పైనే జిల్లాల వారీగా 10,000 పైన కేసులు